ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కేకే భేటీలో ఏమేమి చర్చించారు? రేవంత్ రెడ్డి అయితే కేకేతో అయితే భేటీ అయినట్టుగా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రేవంత్ రెడ్డితో భేటీ ముగిసిందని చెప్పొచ్చు. ఆయన రేవంత్ రెడ్డి నివాసంలో రేవంత్ రెడ్డితో భేటీ ముగిసిందని చెప్పొచ్చు. ఆయన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైన నేపథ్యంలో కూడా ఇటు మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కేకే కలవడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాసం నుంచి, అదేవిధంగా ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్ర రెడ్డితో పాటు, అదేవిధంగా ముఖ్య నాయకులు ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దాదాపు అంటే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అయితే కేకే సిద్ధమైన పరిస్థితి. మొత్తానికి మరి కేకే సీనియర్ నేత, అదేవిధంగా సోనియా గాంధీతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి, అదేవిధంగా కుటుంబంతో పరిచయాలు ఉన్న నేపథ్యంలో కూడా మరి కేకే హైదరాబాద్ లో చేరుతారా లేకపోతే ఢిల్లీలో చేరుతారా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. మొత్తంగా అయితే దాదాపు కేకే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు కూతురు, అదేవిధంగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా సిద్ధమైంది. అదేవిధంగా ఇప్పటికే అంటే గత వారం 2-3 రోజుల నుండి కూడా హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితి. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాసం నుంచి, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా కేకే కుటుంబంతో భేటీ అవుతున్న పరిస్థితి. అదేవిధంగా ఇటు మర్యాదపూర్వకంగా కలిసిన నేపథ్యంలో కూడా పార్టీలోకి రావాలని కూడా ఇటు దీపాదాసం నుంచి కూడా ఆహ్వానించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దాదాపు కేకే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇటు కేకే, అదేవిధంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో అయితే దాదాపు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రేపు చేరతారా మరి అయితే ఈ నెల ఏప్రిల్ 6వ తారీఖున ఏదైతే కాంగ్రెస్ పార్టీ చుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. ఈ ఏదైతే జనజాతర సభకు సంబంధించి ఆ సభలో మరి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనజాతర సభలో పార్టీలో చేరతారా లేకపోతే ఎక్కడ ఢిల్లీలో చేరతారా అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే ఆ విషయంలో మాత్రం క్లారిటీ లేదని చెప్పొచ్చు. మొత్తం దాదాపు ఈ కేకే తో పాటు అదేవిధంగా ఇటు వరంగల్ కి సంబంధించిన ఏదైతే బీఆర్ఎస్ కి సంబంధించిన అభ్యర్థి కావ్య కూడా ఇటు బీఆర్ఎస్ కి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా అభ్యర్థిగా కూడా తాను పోటీ చేయనట్టు కూడా కేసీఆర్ కి లేఖ రాసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కడియం థియరీ, అదేవిధంగా కూతురు కడియం కావ్య కూడా కాంగ్రెస్ పార్టీ చేయడానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసేటైతే పరిణామాలు చూసేటైతే త్వరలో కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరడానికి కూడా అందరూ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు. ఈ నేపథ్యంలో కూడా కేకే, అదేవిధంగా గద్వాల విజయలక్ష్మితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. మరొక వైపు ఇప్పటికే అంటే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు అరవింద్ రెడ్డి ప్రచారం జరుగుతుంది. మరొక వైపు ఇప్పటికే అంటే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు అరవింద్ రెడ్డి కూడా ఇప్పటికే కాంగ్రెస్ టచ్ లోకి వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా వారు కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలో కూడా తాజా పరిణామాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ చేరడానికి కూడా ఇటు కాంగ్రెస్ పెద్దలకు టచ్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చెప్పాల్సింది బీఆర్ఎస్కి సంబంధించి త్వరలో ఖాళీ అవుతుంది పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికలలోపై కూడా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు కూడా చేరే అవకాశం ఉంది. మరొక వైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గతంలో చెప్పినటువంటి మాట, సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పినటువంటి మాట అయితే గుర్తుకు చేస్తూ ఉంటారు. మేమైతే గేట్ తెరిచాం ఇక చూడండి అని చెప్పినటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఆ మాటకి తగ్గట్టు ఇక పరిణామాలు కూడా ఈక్వల్గా అంటే సీక్వెన్స్గా నడుస్తూ ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఒకవైపేమో దానం కావచ్చు, మరొక వైపేమో ఇప్పుడు ఎంపీ అభ్యర్థి వరంగల్కి సంబంధించినటువంటి ఎంపీగా నిలబడినటువంటి కావ్యనే కావచ్చు. ఇలా చాలా వరకు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు సైతము కాంగ్రెస్లో చేరుతున్నటువంటి అయితే కనిపిస్తా ఉంది. మరి ఇది వాస్తవమే అంటారా? ఇప్పుడు ఇదొక పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నటువంటి పరిణామం అని అనుకోవచ్చా కాంగ్రెస్ సంబంధించి? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 100 రోజుల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు. ఇన్ని రోజులు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నేను ప్రభుత్వంపై పాలనపై దృష్టి పెట్టాను, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా తానేంటో చూపిస్తానంటూ కూడా ఒక వ్యాఖ్య చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అప్పటి నుండి కూడా పరిణామాలు వేగంగా మారుతున్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ తో బీఆర్ఎస్ నేతలు కూడా టచ్ లోకి వెళ్తున్నారు. అదేవిధంగా
ఏదైతే కాంగ్రెస్ ఇన్ఛార్జి కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి సలహాదారు వేణు నరేందర్ రెడ్డి కూడా నేరుగా బీఆర్ఎస్ నేతల ఇంటికి వెళ్ళి కూడా పార్టీలోకి రావాలని కూడా ఆహ్వానిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ లో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిన నేతలు కూడా కాంగ్రెస్ లో రావడానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అందరి నేతల టచ్ కూడా వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా తాజా పరిణామాలు కూడా ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ మరొక వైపు ఏదైతే రేవంత్ రెడ్డి గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్ని అదేవిధంగా ఎమ్మెల్యేలను కూడా అందరినీ చేర్చుకొని కాంగ్రెస్ ని విలీనం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి కూడా అదే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు బీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్యేలని అందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ పార్టీని కూడా విలీనం చేసేది కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ లో టచ్ రావడం, అదేవిధంగా పార్టీలో చేరడానికి సిద్ధమవడం, అదేవిధంగా మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు కూడా రావాలని కూడా ఇప్పుడు ఆహ్వానిస్తున్న పరిస్థితి. మొత్తం తాజా పరిణామాలు చూసినట్టయితే త్వరలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలందరూ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ వెళ్ళిన ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ముఖ్య నేతలు కూడా గర్వాపసి అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దాదాపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ వెళ్ళిన ఎమ్మెల్యేలు కూడా తిరిగి కాంగ్రెస్ రావడానికి కూడా సిద్ధమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ముఖ్య నేతలు కూడా బీఆర్ఎస్ లో ఉన్న నేతలందరూ కూడా కాంగ్రెస్ లోకి చేరే అవకాశం ఉందైతే పరిస్థితులు అయితే కనిపిస్తుందని చెప్పొచ్చారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.